ముద్రగడతో జ్యోతుల నెహ్రూ సమావేశం ముగిసింది. తనను పార్టీ హైకమాండ్ పంపలేదని వ్యక్తిగతంగానే ముద్రగడ ఇంటికొచ్చానన్నారు జ్యోతుల నెహ్రూ. రాజకీయాల గురించి మాట్లాడేందుకు రాలేదన్నారు. అయితే ముద్రగడ తాను కలిసినప్పుడల్లా రాజకీయాలు మాట్లాడుకుంటామన్నారు. టీడీపీ జనసేన కూటమిలో చేరే విషయంపై ముద్రగడ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే వ్యక్తిగతంగా తనకు సహకరిస్తానని ముద్రగడ చెప్పారన్నారు జ్యోతుల నెహ్రూ. రాత్రి మీటింగ్ ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి ఎటువంటి అంశాలు చర్చకు వచ్చి మీ మధ్య ఏమంటారు ముద్రగడ గారు? ఇక్కడ ఇది ఎలక్షన్ ఇయర్, ఎందుకు వచ్చినా అందుకే అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ప్రధానంగా వచ్చింది ఏంటంటే, మా గ్రామంలో మట్టి శివలింగాలతోటి కోటి లింగార్చన చేయాలని చెప్పి తలపెట్టాను. అందులో మొట్టమొదటిగా మా ప్రాంతంలో పెద్ద, మా కులంలో పెద్ద కాబట్టి ఆయనకి ఆ విషయం చెప్పి ఆయన్ని ఒకసారి వచ్చి దర్శించమని చెప్పేసి అని అడగడానికి వచ్చాను. రెండోది, రాజకీయాల గురించి మాట్లాడుకోలేదంటే ఎవరూ నమ్మరు. మేమిద్దరం కలిసిన తర్వాత రాజకీయాల గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రస్తుతానికి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే నాకు మాత్రం వ్యక్తిగతంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని మాత్రం చెప్పడం జరిగింది. రీఎంట్రీకి సంబంధించి చర్చ జరుగుతుంది, ఆ విధంగా ఏమైనా చెప్పారు? నేను జనసేన నేతలు కలిసారు, ఈరోజు మీరు కలిసారు. నేను అదే కదా చెప్తున్నాను. నేను నా హైకమాండ్ నన్ను వెళ్ళమని చెప్పలేదు. నేను రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడడానికి రాలేదు. సందర్భోచితంగా వచ్చినటువంటి సందర్భం అది శివాలయాలు. మీరేమైనా ఆహ్వానించారా సార్? జనసేన నేను ఆయన్ని ఆహ్వానించలేదు. నేను చెప్పాను కదా, ఆయన నాకు సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు. తనకైతే పార్టీ తరఫున తాను ఇక్కడికి రాలేదు, కానీ ఖచ్చితంగా ఏదైతే తమ కులానికి చెందిన పెద్ద కాబట్టి ఆయన కలిశాను, సంపూర్ణంగా ఆయన నాకు మద్దతు తెలియజేస్తానని చెప్పారని కూడా జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.